హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాల్టి వీడియో ఏంటి అంటే, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ నా తరపున ఒక చిన్న సారీ అని చెప్పను, కానీ సారీ అంటే ఎందుకు సారీ చెప్తున్నాను అంటే కనుక, అండ్ ఫ్రీ ప్రమోషన్ వీడియోలో డైలీ వీడియోస్ వేస్తాను అని చెప్పాను కదా. అండ్ నేను ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది. మనం అనుకున్నవన్నీ జరగవు, అండ్ వాటికి ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అండ్ ఏంటి అసలు ఏం జరిగింది, ఎందుకు 10 days వీడియోస్ వేయట్లేదు అనేదానికి ఇప్పుడు వీడియోలో షేర్ చేస్తాను. అండ్ కార్తీక సోమవారం అంటే నేను ఇప్పి మ్యాగీ ఛాలెంజ్ వీడియో వేశాను సండే. ఆ నెక్స్ట్ డే కార్తీక సోమవారం, మూడో సోమవారం అనమాట. సండే రోజు మొత్తం కూడా చాలా చక్కగా గడిచింది అండ్ చాలా బాగుంది. అండ్ ముందు రోజుకు ప్రిపరేషన్స్ అంటే పూజకి వాటికి అన్నిటికీ కూడా ప్రిపరేషన్స్ చేసుకొని పడుకున్నాను. బాగానే ఉంది. రాకేష్, రుక్కు అందరు బాగానే ఉన్నాం. రాకేష్కి నైట్కి నైట్ ఫీవర్ వచ్చేసేసింది. తెల్లారుజామున 4 o'clockకి నేను లేచినప్పుడు మామూలుగా అంటే చూస్తానన్నమాట పిల్లల్ని ఒకసారి మామూలుగా అలా చూస్తాను. అలా చూస్తే పట్టుకోగానే రాకేష్ కూడా కొంచెం కదులుతూ వెంపటే లైట్ వేయంగానే లేచాడు. అసలు అలా లేయడు. అండ్ ఏంటి అలా లేచాడని చూస్తే ఫీవర్ అనమాట. 102 ఉంది. అప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తే 102 ఫీవర్ ఉంది. ఇంకా వాడికి ట్యాబ్లెట్, ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్ వేసేసి ఇంకా పడుకోనన్నా అనేసి పడుకోబెట్టేసి, ఇంకా నేను పూజ ఎలాగో అనుకున్నాను కదా, ఇంకెందుకు పూజ ఆపడం అనేసి ఇంకా ఆపకుండా పూజ చేసేసుకున్నాను. పూజ అవన్నీ అయిపోయాక ఇంకా రుక్కుని మా వారిని ఇంకా ఆఫీస్కి, మా వారు రుక్కు స్కూల్కి వెళ్ళిపోయింది. అండ్ ఇంకా రాకేష్ని చూస్తూ కొంచెంసేపు ఇంకా అలా కొంచెం ఆలోచనలు, టెన్షను, ఏంటి ఇలా జరుగుతుంది, ఒకరికి పోతే ఒకరికి ఫీవర్ కంటిన్యూషన్గా వస్తుంది ఇంట్లో ఈ మధ్య. అండ్ చాలా సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది అని ఆలోచిస్తూ టెన్షన్గా ఫీల్ అయ్యాను. అది మాత్రం ఒప్పుకుంటాను. అలా ఇంకా ఆలోచిస్తూ మైండ్ చాలా డిసప్పాయింట్గా అయిపోయింది. అండ్ ఇంకా ఆ రోజు నేను కొంచెం నైట్ బయటికి వెళ్ళే పని ఉండి, వేరే ఇక్కడే ఒక ప్లేస్ అనమాట, విలేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాల్సిన పని ఉండి పని మీద వెళ్ళాల్సి వచ్చింది. ఈవినింగ్ రుచిక స్కూల్ నుంచి రాగానే ఇంక ఈవినింగ్ స్కూల్ అక్కడికి వెళ్ళిపోయాను. అండ్ వెళ్ళేటప్పుడు ఆటోలో ఏమైందంటే చల్లటి గాలి వచ్చేసేసింది. చలి వచ్చేసేసింది అప్పటికే. ఇంకా నాకు ఓకే పర్లేదని మళ్ళీ నేను అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి రాకేష్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. నేను, మా వారు అండ్ కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. హాస్పిటల్లో రాకేష్ని చూపించాము. ఇంటికి వచ్చాము. నైట్ డిన్నర్ చేశాను. డిన్నర్ అంటే రైస్ అయి పెట్టేశాను. ఆ రోజు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం కూడా నేను అంటే అన్నీ వండుకొని తినింది కూడా లేదు. ఇంట్లో ఇంకేదో కూర ఉంది, ఇంకా సరే ఇంకా దేవుడికి తెలియంది కాదు కదా అని దండం పెట్టేసేసుకొని హాస్పిటల్కి వెళ్ళొచ్చే లోపల లేట్ అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసేసుకొని తినేసాను. అన్నం తింటుంటేనే ఇంకా నాకు జ్వరం స్టార్ట్ అయిపోయింది. బాగా చలి స్టార్ట్ అయిపోయింది. జ్వరం వచ్చేసేసింది. అలా జ్వరం రావడంతో 3 days బాగా సిక్ అయిపోయామని చెప్పొచ్చు. అంటే మండే నైట్ నుంచి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డేకి నేను కొంచెం ఓకే అని, ఇది థర్స్డే వ్లాగే అనమాట మొత్తం కూడా. అండ్ ఆ రోజు అంటే కొంచెం స్టార్టింగ్ రోజు రాకేష్ నాకు మెడిసిన్ అవి ఇచ్చేటప్పుడు అయితే నేను అంత స్వెటరు 2 బెడ్షీట్స్ అవి కప్పుకుందేమో ట్యూస్డే రోజు. అండ్ రుచిక, రాకేష్ వాళ్ళు వేసేది దోశలు అవి ఇంకా వెన్స్డే రోజు ఈవినింగ్ దోశలు వేసుకుంటున్నారు. నేనైతే మండే రోజు ఏంటంటే దోశ బ్యాటర్ అవన్నీ పెట్టి నానపెట్టి అవి ఉంచాను. ఇంకా అలానే పట్టేశాను అనమాట. ఇంకా దోశ బ్యాటర్ కూడా వేయడానికి ఓపిక లేక వీళ్ళకి ఎవరికి రాదు కదా, ఇంకా అలానే ఉంచేశారు. బయట తీసుకొస్తూ ఉన్నారు. అండ్ ఇంట్లో సిచ్యువేషన్ అంటే ఆడవాళ్ళకి బాగోలేకపోతే మాత్రం ఎంత దారుణంగా ఉంటుందో కదా. అండ్ ఇంకా రుచిక రాకేష్కి కూడా బయటే తెప్పించాల్సి వచ్చేసింది. ఎందుకు అంటే ఇంకా నేను బాగోలేదు కాబట్టి ఇంకా మా వారే పాపం ఇంట్లో అన్నీ కూడా హ్యాండిల్ చేశారు. అంటే ఇంట్లో వర్క్లు అన్నీ కూడా రుచికాని స్కూల్కి పంపించుకోవడం ఇంకా అలానే జరిగిపోయింది. ఇది ఇంకా థర్స్డే రోజుకి కొంచెం బెటర్, ఓకే లేచాను. ఇంకా మనం కొంచెం బాగుంది అంటే అస్సలు ఊరుకోండం కదా. ఇంట్లో ఎక్కడివెక్కడ ఉన్న ఒక 2-3 days ఇంట్లో మనిషి లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా. అండ్ గ్యాస్ పై స్టార్టింగ్లో చూస్తే కనుక రుచిక వాళ్ళు దోశలు వేసేటప్పుడు నా గ్యాస్ పై యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్లో ఎప్పుడు చూసిండరు, అంత దారుణంగా ఉందన్నమాట. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేద్దాము అన్న స్టార్ట్ చేసేసాను. ఇంకా థర్స్డే రోజు తిన్నాను లంచ్. అది కూడా ఏంటంటే కొంచెం బాగా కారంగా తినాలి, ఇంకా ఎన్నో రోజులు అయిపోయిన ఫీలింగ్తో బాగా ఎల్లిపాయ కారం అంటాం కదా, అది వేసుకొని ఇంకా అన్నం తిన్నాను. అన్నం తిన్నాక కాసేపు అలా కూర్చొని మళ్ళీ ఇంకా కొంచెం నూనె పెట్టేసేసుకున్నాను. బాగా తల నొప్పిగా అనిపిస్తుంది. ఇంకా నూనె అయి పెట్టేసేసుకొని ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేశాను. అప్పటికి ఇల్లు ఇంక ఈవినింగ్ అవుతుందిలే అని ఇల్లు కూడా ఊడ్చేసేస్తున్నాను. ఎక్కడివెక్కడ నీట్గా పెట్టేసుకుంటూ వస్తూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటూ
చేసుకుంటూ ఊడ్చుకుంటూ వచ్చేసాను. అండ్ ఇంక ఇంట్లో ఏంటంటే కిచెన్లో ఎక్కడవక్కడ అంటే వాళ్ళు ఏంటంటే ఇది ఇలా పెట్టాలి అలా పెట్టాలని వాళ్ళకి తెలియదు కదా, ఇంట్లో జెంట్స్ కానీ పిల్లలకు కానీ. పాపం ఇంకా క్లీన్ చేశారు మా వారు. అంటే ఏమి అంట్లు అవి ఏమీ లేకుండా సింక్లో మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసి చాలా చక్కగా హెల్ప్ చేస్తారు. ఇంకా బోర్లు ఇచ్చేటప్పుడు ఏంటంటే సెల్ఫ్లో పెట్టేటప్పుడు ఇంకా ఎలా పడితే అలా పెట్టేసేసారు. ఇంకా అవన్నీ కూడా నేను నీట్గా ఎక్కడివక్కడ పెట్టేసేస్తున్నాను. అండ్ కొంచెం బాగుంది అంటే ఇంకా అలా ఉండబుద్ధి కాదు కదా. అండ్ ఇంకా తర్వాత ఫీవర్ అవన్నీ తగ్గాయి కదా, ఇంకా మళ్ళీ 1 వీక్ దాకా ఇంకా అసలు ఎన్ని రోజులు వీడియోస్ వేయలేదంటే ఇంక ఇలా ఫీవర్ తగ్గంగానే ఒక చిన్న మొక్కు ఉంది ఎప్పటి నుంచో, అంటే రాకేష్ డెలివరీ అయ్యాక చెయ్యాలి ఆ మొక్కు. అండ్ రాకేష్ డెలివరీ అనే కాదు, వాళ్ళ పుట్టెంటుకలు అప్పటికైనా చెయ్యాలి. బట్ అదేంటంటే కొంచెం అనుకోకుండా పెండింగ్ పడిపోయింది. ఇంకా తర్వాత అసలు మేము ఆ మొక్కని తీర్చలేదు. ఇంట్లో చికాకులు అండ్ పిల్లలకి బాగోకపోవడం ఇవన్నీ చూస్తుంటే కూడా కొంచెం చాలా బాధగాను భయంగాను అనిపించేసింది. భయం అంటే ఏంటా ఇలా జరుగుతుంది, ఒకటంపటి పోయి ఒకదానంపటి ఒకటి వస్తూనే ఉన్నాయి. ఈ ఫీవర్స్ అనే కాదు, ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. కొన్ని నేను చెప్పే టైం వచ్చినప్పుడు కన్ఫామ్గా మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా ఇలా జరిగేసరికి చాలా బాధేసి ఇంకా అత్తయ్య వాళ్ళ అంటే ఎప్పటి నుంచో ఈ కార్తీక మాసం నుంచి అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళాలని కూడా, అది కూడా వీక్కి పెండింగ్ పడిపోతూనే ఉంది. కార్తీక మాసంలో ఫస్ట్ వారం రుచికాకు ఫీవరు, సెకండ్ వీక్ నాకు పర్సనల్ హెల్త్ ప్రాబ్లం. ఓకే, ఇంకా అది అయిపోయింది. థర్డ్ వీక్ ప్లాన్ చేసుకుందాము వెళ్దాము అని ఇంకా ప్లాన్ చేసుకున్నాం. ఇలా ఫీవర్ వచ్చేసేసింది. బట్ ఓకే, ఫీవర్ వచ్చినా కూడా ఇంకా తగ్గింది. థర్స్డేకి రాకేష్కి అయితే ఇంకా పూర్తిగా తగ్గిపోయింది, పర్లేదు. ఇంకా థర్స్డే రోజే నేను కొంచెం లేచాను, అయినా పర్లేదు ఇంకా మనము ఆలస్యం చేయకుండా వెళ్ళిపోవాలి అనేసి, ఇంకంటే ఆలస్యం అంటే ఇంకా వద్దు దేవుడి దగ్గర అనుకున్నాక ఇంకెందుకు వెనకడుగు వేయడం, బెటర్, ఓకే పర్లేదు అనేసి ఇంకా నేను థర్స్డే రోజు కూడా కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసాను. ఫ్రైడే రోజు ఊరు వెళ్ళిపోవాలి. ఇంకా ఫ్రైడే బెడ్షీట్స్ అవన్నీ కూడా వేసుకుందామని ఇంక చిన్న పనులు కూడా కంప్లీట్ చేసేసి ఫ్రైడే ఇంకా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. అండ్ అక్కడికి వెళ్ళి ఒక చిన్న మొక్కు ఉంటే ఆ మొక్కు తీర్చేసేసుకొని సండే రోజు ఇంటికి వచ్చాం. ఇంకా సండే ఈవినింగ్ 5 అలా అయింది. ఇంకా సండే ఈవినింగ్ 5 అయిపోయేసరికి ఇంకా నేనేం వీడియో ఎడిటింగ్ అవేం చేయలేదు. తర్వాత ఇంక ఇక్కడ కార్తీక సోమవారం రోజు ఏంటంటే ఇంక ఆ రోజు నేను మామూలుగా లేచి చేసుకున్నాను పూజ. కార్తీక సోమవారం అంటే ప్లాన్గా లేను కదా, ఆ రోజే జర్నీ చేసి వచ్చాను. ఇంకా ఫీవరు మళ్ళీ నైట్ అంటే తెల్లారుజాము లేచి చేసేంత ఓపిక లేదు. తగ్గినా కూడా ఎంత లేదన్నా బాగా ఫీవర్ వచ్చేసి, అంటే ఫీవర్ వచ్చాక కొంచెం నీరసం అలా ఉంటుంది కదా, అలానే ఉంది. ఇంకా నేనేంటంటే మరుసటి రోజు కార్తీక సోమవారం ఇంకా మామూలుగా పూజ చేసేసుకున్నాను. ఇంకా అభిషేకానికి అందుకోవాలని ఈ 1 మంత్ అంతా అనుకున్నాను, కానీ ప్రతి వారం ఏదో ఒకటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయనేసి ఇంకా ఆ రోజు ఊరికే వెళ్ళి దర్శనం అన్న చేసుకొని వద్దామని ఇంకా వెళ్ళామన్నమాట. ఇంకా తర్వాత నేను ట్యూస్డే రోజు నేను ఇంట్లో ఇంకొక పూజ చేసుకోవడానికి ఇంకా ఫాస్టింగ్ అలా కుదరలేదు. ఆ రోజు ఎడిటింగ్ అంటే చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను. ఎడిటింగ్ అన్నీ కూడా అంటే వీడియోస్ అన్నీ కూడా క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఇంకా నేను ట్యూస్డే ఇవ్వలేదు, వెన్స్డే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాయిస్ ఓవర్ మొత్తం కూడా ఇచ్చి చెక్ చేస్తే వాయిస్ రావట్లేదు. అంటే సెల్లులో స్పీకర్స్ కూడా పోయాయి, అవి కూడా చెక్ చేసేసుకోలేదన్నమాట నేను. అంటే సెల్ యూజ్ చేయలేదు, ఎడిటింగ్ చేయలేదు కదా, ఇంకా అలా పెండింగ్ పడి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసేసింది. అండ్ మొబైల్ వెళ్ళి 2 డేస్ అంటే షాప్లో ఇచ్చినా కూడా ఇంకా వర్క్ అవ్వలేదు. అలా ఇంకా కొంచెం అన్ని అడ్డంకుల వల్ల ఈ పనులన్నీ పెండింగ్ వల్ల వీడియోస్ 10 డేస్ గ్యాప్ వచ్చేసేసింది. ఇవన్నీ చెప్పడానికి నాకే ఎలానో అనిపించింది. బట్ కానీ ఇది రీజన్ అని చెప్పాలి కదా మన వాళ్ళకి ఇంకా అనేసి ఇంకా నేను షేర్ చేసేస్తున్నాను మీకు ఈ టాపిక్ అనేది. అండ్ ఇంకా ఆ రోజు చేసిన పనులు అండ్ గ్యాస్ పై మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా అలా జరిగిపోయిందనమాట ఇంట్లో పనులన్నీ కూడా. ఇంకా రేపు అంటే అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినవి అంటే అక్కడ గుడి దగ్గర చిన్న క్లిప్స్ అన్నీ కూడా రేపు మీతో అంటే ఆ వీడియో ఏంటి ఆ మొక్కు ఏ గుడికి వెళ్ళాము అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో షేర్ చేస్తాను. అలానే ప్రమోషన్ గురించి డీటెయిల్డ్ ఏంటంటే కనుక మీరు వీడియోస్ కంటిన్యూగా చూడండి. ఒక 10 డేస్ అంటే 10 వీడియోస్ తర్వాత నేనే మీకు ప్రమోట్ చేస్తాను. అండ్ ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై. సీ ద నెక్స్ట్ వీడియో.